మనం సాధారణంగా గొప్ప బోధనలు అంటే అవి చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా ఉంటాయని అనుకుంటాం కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఒకవేళ అత్యంత లోతైన బోధన చాలా సరళంగా ఉంటే? ఈరోజు మనం అలగద్దుపమ సుత్తంలోని ఒకే ఒక్క వాక్యం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి దీనికుంది. నిజమే. ఇది ఏదో అకస్మాత్తుగా చెప్పిన వాక్యం కాదు. ఒక చాలా లోతైన ప్రవచనానికి ఇది ముగింపు అన్నమాట. అవును, ఈ సుత్తంలోనే కదా ఆ ప్రసిద్ధి చెందిన తెప్ప, పాము ఉపమానాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. ఆ ఉపమానాలు మనకేం చెబుతాయంటే, జ్ఞానాన్ని ఒక సాధనంగా వాడాలి తప్ప దానికి అతుక్కుపోకూడదని. ఆ నేపథ్యంలో ఈ చివరి వాక్యాలు మరింత శక్తివంతంగా అనిపిస్తాయి. ప్రసంగం చివర్లో చెప్పే మాటలు ఎప్పుడూ బలంగా గుర్తుండిపోతాయి. ఖచ్చితంగా ఇవి అలాంటివి. అయితే ఆ వాక్యం లోపలికి వెళ్దాం. దాని మొదటి భాగంలో ధమ్మం స్పష్టమైనది, బహిరంగమైనది, ప్రత్యక్షమైనది మరియు అనవసరమైన పూతలు లేనిది అని ఉంటుంది. ఈ మాటలు వినడానికి బాగున్నాయి, కాని ఆచరణలో వీటి అర్థమేంటి? ప్రతి పదానికి ఒక లోతైన అర్థముంది. మొదటిది ఉత్థాన. ఉత్థాన అంటే స్పష్టమైనది, పైకి తేలియున్నది. అంటే ఈ జ్ఞానం ఏ కొద్దిమందికో పరిమితమైన రహస్య మంత్రం కాదు. ఓకే, అంటే దాపరికం లేనిది. అవును, ఇది అందరికీ అందుబాటులో ఉన్న బహిరంగ రహస్యం. దాచడానికి ఇందులో ఏమీ లేదు. ఇక రెండవది వివట. అంటే తెరిచి ఉంచబడింది. తెరిచి ఉంచబడటం అంటే? ఒక పెట్టెను తెరిచి అందులో ఏముందో స్పష్టంగా చూపించినట్లు. ఈ బోధన కూడా అంతే స్పష్టంగా, ఎలాంటి దాపరికం లేకుండా చెప్పబడింది. ఇక మూడోది, ఇది నన్ను బాగా ఆకట్టుకుంది. చిన్న పిలోతిక, అనవసరమైన పూతలు లేనిది. అవును, ఈ రూపకం వెనక ఉన్న ఆలోచనేమిటి? ఇది చాలా శక్తివంతమైన పోలిక. పిలోతిక అంటే పాత గుడ్డ పీలికలు లేదా అతుకులు. అతుకులు. చిన్న పిలోతిక అంటే అటువంటి అతుకులు లేనిది. అంటే ఈ బోధన అనేది ఒకే దారంతో నేసిన స్వచ్ఛమైన వస్త్రం లాంటిది. ఒక స్వచ్ఛమైన వస్త్రం. దానికి అక్కడక్కడా చిరుగులుంటే వాటిని కప్పిపుచ్చడానికి రంగురంగుల అతుకులు వేయలేదు. అంటే ఈ రోజుల్లో మనం చూసే కొన్ని మార్గాల్లో ఉన్నట్లుగా అదనపు ఆచారాలు, అనవసరమైన నియమాలు లాంటివి లేవని మీరంటున్నారా? ఖచ్చితంగా. ఇది వాట్ యు సీ ఇస్ వాట్ యు గెట్ లాంటిది. కొన్నిసార్లు ఒక బోధనలో లోపాలున్నప్పుడు దాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి కొన్ని కథలు, కొన్ని కర్మకాండలు జోడిస్తారు. నిజమే. అవన్నీ ఈ బోధనకు వేసిన అతుకులే. కాని ఇక్కడ అలాంటివేమీ లేవు. అంత స్వచ్ఛం, సూటిగా ఉంటుంది. బుద్ధుడు కూడా కేవలం కర్మకాండలకే పరిమితం కావద్దని హెచ్చరించేవారు కదా. అవును, శీలబ్భత పరమాస. ఎందుకంటే అవి అసలైన మార్గం నుండి మనల్ని పక్కదారి పట్టిస్తాయి. ఈ బోధన అలాంటి అతుకుల్లేనిది, ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంది. ఇది వింటుంటే ఇంత సూటిగా స్పష్టంగా ఉన్న బోధనను అర్థం చేసుకోవడానికి చాలా పదునైన మేధస్సు, విశ్లేషణ అవసరమనిపిస్తుంది. అలా అనిపించవచ్చు. కాని ఇక్కడే ఆ వాక్యంలోని రెండవ భాగం నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. అది మేధస్సు గురించి కాకుండా కేవలం హృదయం గురించి మాట్లాడుతోంది. చెప్పండి. కేవలం నాపై శ్రద్ధ, కేవలం నాపై ప్రేమ ఉన్నవారు స్వర్గానికి చేరుకుంటారు అని చెబుతోంది. ఇది మొదటి భాగానికి పూర్తి భిన్నంగా అనిపించడం లేదా? ఆ అంటే కఠినమైన సాధన అవసరం లేనట్టు ఇదొక సులభమైన మార్గంలా ధ్వనించట్లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఈ బోధన యొక్క కారుణ్య స్వభావం మనకు కనిపిస్తుంది. ఇది ఒక రక్షణ వలయం లాంటిది. రక్షణ వలయం. అవును, ఇక్కడ వాడిన పదాలు సద్ధామత్త అంటే కేవలం శ్రద్ధ, మరియు ప్రేమమత్త కేవలం ప్రేమ. ఇది గురువు పట్ల, ఆయన బోధన పట్ల ఉండే ఒక స్వచ్ఛమైన, హృదయపూర్వకమైన నమ్మకాన్ని సూచిస్తుంది. మీరు అడిగినట్టు ఇది సులభమైన మార్గం కాదు. కాని ఇదొక సురక్షితమైన మార్గమంటారా? ఖచ్చితంగా సురక్షితమైన మార్గం. సురక్షితమైన మార్గం అంటే దాన్ని కొంచెం వివరిస్తారా? ఒకరి జ్ఞానం ఇంకా పరిపక్వం కాకపోయినా వారికున్న ఈ నమ్మకమే వారిని కాపాడుతుందా? అవును, అంతిమ లక్ష్యం నిబ్బాణం. అది ఒక ఎత్తైన శిఖరం లాంటిది అనుకుందాం. సరే. అందరూ ఒకేసారి ఆ శిఖరాన్ని చేరుకోలేరు. ప్రయాణంలో ఉన్నవారికి దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వారికి ఈ శ్రద్ధ, ఈ ప్రేమ ఒక బలమైన నైతిక దిక్సూచిలా పనిచేస్తుంది. ఒక దిక్సూచిలా? అది వారిని తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా కనీసం సరైన దిశలో నడిపిస్తోంది.
ఇది సద్ధానుసారి లేదా శ్రద్ధను అనుసరించేవారి కోసం చెప్పబడింది. అయితే ఇప్పుడు స్వర్గం అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది స్వర్గం అంటే ఒక శాశ్వతమైన సుఖం అనుకుంటారు కదా. అవును, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ తేడాను స్పష్టం చేయకపోతే శ్రోతలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీరు చెప్పింది నిజం. ఇక్కడ స్వర్గం లేదా సగ్గా అంటే ఒక శాశ్వతమైన ప్రదేశం కాదు. కాదు. అది ఒక మంచి పునర్జన్మ. అంటే వారి సాధన ఇంకా పూర్తి కాకపోయినా ఓకే. వారికున్న ఈ స్వచ్ఛమైన నమ్మకం వల్ల వారు కింది లోకాలకు పడిపోకుండా వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి అనువైన ఒక మంచి స్థితికి చేరుకుంటారు. అంటే ఇది ఒక హామీ లాంటిదనమాట. ఒక హామీ, మీరు ఇంకా లక్ష్యాన్ని చేరుకోకపోయినా మీ ప్రయాణం సరైన దిశలోనే ఉంది, మీరు సురక్షితంగా ఉన్నారు అని చెప్పడం. ఇది వింటుంటే చాలా ఆచరణాత్మకంగా కరుణతో కూడిన భరోసాలా అనిపిస్తోంది. అవును, ఇది అలాంటి భరోసానే. అంటే ఒకవైపు మేధోపరమైన స్పష్టత, మరోవైపు హృదయపూర్వకమైన నమ్మకం, ఈ రెండిటినీ ఈ బోధన గౌరవిస్తోంది. సరిగ్గా చెప్పారు. అయితే ఇంత లోతైన తాత్విక విషయాలను చర్చించిన తరువాత ఈ సుత్తాన్ని ఇలా ఎందుకు ముగించారు అంటే, ఉన్నత స్థాయి సాధకులు గురించి మాట్లాడి చివరకు కేవలం నమ్మకం ఉన్నవారి గురించి ఎందుకు ప్రస్తావించారు? ఈ ముగింపు వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యముంది. దాని గురించి చెప్పండి. దీనికి సమాధానం ఆ సుత్తం యొక్క నిర్మాణంలోనే ఉంది. ఈ చివరి వాక్యానికి ముందు బుద్ధుడు ఉన్నత స్థాయి సాధన గురించి వివరిస్తారు. అర్హతులు అంటే జనన మరణ చక్రాన్ని పూర్తిగా దాటినవారు. సరే. అనాగాములు అంటే తిరిగి ఈ లోకంలో జన్మించనివారు. మరియు సోతాపన్నులు అంటే జ్ఞానోదయం పొందడం ఖాయమైనవారు. ఇలా వీరి గురించి ప్రస్తావించారు. అంటే ఒక రకంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో శిఖరాలను అందుకున్న వారి గురించి ముందు మాట్లాడారన్నమాట. సరిగ్గా. అలా ఉన్నత స్థితుల గురించి చెప్పిన తర్వాత అయినా అక్కడితో ఆపేసి ఉంటే మార్గంలో కొత్తగా ప్రయాణం మొదలుపెట్టిన ఒక సాధారణ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? ఓహ్, ఇదంతా నా వల్ల కాదు, ఇది ఎందరో గొప్పవారికే సాధ్యమని నిరుత్సాహపడతారు. అవును, అలా జరగకూడదని చివర్లో ఈ శ్రద్ధను అనుసరించేవారి గురించి ప్రస్తావించారు. దీని ద్వారా ఈ బోధన అందర్నీ కలుపుకొనిపోయేదిగా మారుతుంది. అంటే ఎవరూ వెనుకబడిపోయినట్లు లేదా తాము అర్హులు కాదని భావించకూడదని. అవును, ఆయన ఒక రకంగా అందర్నీ ఆలింగనం చేసుకుంటున్నారు. మీరు శిఖరంపై ఉన్నా లేదా పర్వతం అడుగున మొదటి అడుగు వేస్తున్నా మీరందరూ ఈ ప్రయాణంలో భాగమే అని ఆయన చెప్పినట్లుగా ఉంటుంది. మీకున్న కొద్దిపాటి నమ్మకంతో కూడా మీరు సరైన దారిలోనే ఉన్నారని. అదే, ఇది ప్రయాణం యొక్క ప్రారంభ స్థానాన్ని, ఆ మొదటి అడుగును కూడా ఎంతగానో గౌరవిస్తుంది. ఇది నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నిజానికి నేను ఈ మార్గంలోకి కొత్తగా వచ్చినప్పుడు నాకు ఇదే సందేహం ఉండేది. అంత పెద్ద లక్ష్యాలు చూసి భయపడేదాన్ని. కాని ఈ వాక్యం చదివాక సరే, నాకున్న ఈ చిన్న నమ్మకం కూడా విలువైందే అని ఎంతో ధైర్యం వచ్చింది. ఇది వింటుంటే నీకున్న శ్రద్ధ చాలు, నువ్వు సరైన దిశలోనే ఉన్నావు అని భుజం తట్టి భరోసా ఇస్తున్నట్లుగా ఉంది. అవును, సరిగ్గా అలాగే. ఈరోజు మనం ఒక చిన్న వాక్యభాగాన్ని తీసుకున్నప్పటికీ దానిలో ఎంత లోతైన కరుణ, ఎంత గొప్ప సమగ్రత దాగి ఉన్నాయో చూశాం. నిజమే. బోధన ఒకవైపు ఇటువంటి అతుకురు లేకుండా సూటిగా స్పష్టంగా ఉంటుంది, మరోవైపు ప్రతి ఒక్కరికీ ఒక మార్గాన్ని అందిస్తుంది. నిజాయితీతో కూడిన శ్రద్ధ యొక్క మొదటి అడుగు కూడా ఎంతో విలువైనదని, అది ఒక మంచి గతిని నిర్ధారిస్తుందని అర్థం చేసుకున్నాం. అవును, ఈ బోధన యొక్క అసలైన బలమదే. అది ఉన్నతస్థాయి సాధకులకు అవసరమైన లోతైన జ్ఞానాన్ని అందిస్తూనే అదే సమయంలో ప్రారంభకుల కోసం కరుణతో కూడిన ప్రాప్యతను కూడా కల్పిస్తుంది. ఆత్మకమైన మరియు వాస్తవికమైన ప్రారంభ స్థానంతో ఇది సమన్వయం చేస్తుంది. ఈరోజు మన చర్చంతా సద్ధ లేదా శ్రద్ధ చుట్టూనే కేంద్రీకృతమయ్యుంది కదా. అవును, ఇది మనందర్నీ ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తోంది. ఈ సూత్రంలో వర్ణించినట్లు హృదయపూర్వకమైన మరియు నిజాయితీతో కూడిన శ్రద్ధను అది గుడ్డి నమ్మకంగా మారకుండా ఎలా పెంపొందించుకోవాలి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. మన సొంత పరిశోధన, మన అనుభవం అటువంటి శక్తివంతమైన, అదే సమయంలో వివేకవంతమైన శ్రద్ధను బలపరచడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఇది మన ఆలోచించాల్సిన విషయం.